జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల సెంటర్, కోరిటిపాడు సెంటర్లలో కార్యక్రమం జరుగుతుంది. ఓటు హక్కు విలువ తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జనసేన నేతలు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయనున్నారు. కార్యక్రమంలో జనసేన నేతలు రావుల కిషోర్ బాబు, బైరా దిలీప్ చక్రవర్తి, వీర మహిళలు పాల్గొంటున్నారు. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల సెంటర్, కోరిటిపాడు సెంటర్లలో కార్యక్రమం జరుగుతోంది. ఓటు హక్కు విలువ తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు జనసేన నేతలు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయనున్నారు. కార్యక్రమంలో జనసేన నేతలు రావుల కిషోర్ బాబు, బైరా దిలీప్ చక్రవర్తి, వీర మహిళలు పాల్గొంటున్నారు. సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఓటు హక్కుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలతో జనసేన దూసుకుపోతోంది. కార్యక్రమంలో జనసేన నేతలు రావుల కిషోర్ బాబు, ఇతర నేతలు భారీ ఎత్తున అటు అభిమానులు కూడా పాల్గొంటున్న జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల సెంటర్, కోరిటిపాడు సెంటర్లలో కార్యక్రమం జరుగుతోంది. ఓటు హక్కు విలువ తెలియజేయడమే ఉద్దేశంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు పట్టణంలో గుజ్జనగుండ్ల, బృందావన్ గార్డెన్ ప్రాంతాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలోనే ఓటు హక్కుపై అవగాహన, ఓటుకు సంబంధించి వినియోగించుకునే విధానంపై ప్రజలకు వివరించే ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి డేటా చోరీ కేసు జరుగుతున్నటువంటి అనుమానాలు, అదేవిధంగా ప్రజల యొక్క ఓటు యొక్క అవగాహన, ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఓటుపై అవగాహన తెలియపరచడము, ఓటును వినియోగించడం ద్వారా మన ఓటు ద్వారా ఎంపీ ఏ విధంగా నాయకులు ఎన్నుకోవాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా జనసేన పార్టీ నాయకులు ఈ రోజు ఈ ఓటు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంతాల్లో ఇటు శ్రీశాల కూడలిలోనూ, ప్రధాన ప్రాంతాల్లోనూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు బృందావన్ గార్డెన్ తర్వాత గుజ్జనగూడ ప్రాంతంలో కూడా కొరిటిపాడు ఈ సెంటర్లలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఓటు యొక్క అవగాహన, ఓటుకు సంబంధించి ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏంటి, మనం వేసే ఓటు ద్వారా మన భవిష్యత్తు ఎలా ఆధారపడుతుంది, మనం అభివృద్ధి చెందాలంటే కనుక మనం ఎన్నుకున్న నాయకులను బట్టి ఉంటుందనే విధంగా కూడా వారికి దీని ద్వారా తెలియపరచడమే కాకుండా ఓటు యొక్క అవగాహన కూడా కల్పిస్తున్నారు. దీనికి శ్రీకాకుళం చర్చిద్దామనే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోను ప్రజలు వివరించడానికి శ్రీశాల కూడలికి వద్ద కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా స్థానికులకు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోను వివరించే కాకుండా జనసేన పార్టీ ద్వారా రానున్న రోజుల్లో ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వివరించే పనిలో నిమగ్నం కావడం జరిగింది. మరోవైపు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి జనసేన బహిరంగ సభ 14వ తేదీ జరిగే జనసేన బహిరంగ సభ సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు ఏదైతే రానున్న ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు, మేనిఫెస్టో, జనసేన పార్టీ ఏ వర్గాలకు ఎటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధానాలను కూడా ప్రజలకు వివరించడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది. ఈ ప్రజలకు వివరించే కార్యక్రమానికి జనసేన పార్టీ సీనియర్ నేతలు బైరా దిలీప్ చక్రవర్తి, అదేవిధంగా మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు కూడా ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, మేనిఫెస్టోను వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి రైతులకు సంబంధించి ఎకరానికి 8,000 రూపాయలు భరోసా ఇస్తామని ప్రకటించారు. ఆ భరోసా ఇచ్చే పథకం కూడా
రైతులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే రైతాంగం ఇప్పటి వరకు చాలా నిరాశానిస్తులో ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో రైతుకు అండగా ఉంటాం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారానికి మేము సిద్ధంగా ఉంటామనే విధంగా చెప్పే విధంగా కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చేయడం జరిగింది. ఈ ఓటు అవగాహన కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు వీర మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీ యొక్క గుర్తులు అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. అంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ రోజు రోజుకు జనసేన పార్టీకి పెరిగిపోయే పరిస్థితి ఉండడం జరిగింది. చూస్తే ఒక ప్రపంచంలాగా తయారై జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా సిద్ధం కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, సమాచారం మంచినందుకు. For more updates, please subscribe 99 TV Telugu.